జూపల్లితో భేటీ ముగియగానే అటు పొంగులెట్టితో టీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని పొంగులెట్టిని రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బృందం ఆహ్వానించింది. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలంటే అది సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పొంగులెట్టికి వివరించినట్లుగా తెలుస్తోంది. పొంగులేటితో భేటీ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 గంటల పాటు పొంగులేటితో చర్చలో ఉంచిన నేతలు ఏసీసీ ఆదేశాలతోనే పొంగుటి జూపల్లితో భేటీ అయినట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వనరులను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంటుందన్నారు. తెలంగాణ జాతిని కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తుందని 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ పేరుతో లేకుండా చేసేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఈ తెలంగాణ ముఖ చిత్రం మీద కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం పునాదులు వేయడానికి చంద్రశేఖరరావు గారి వైఫల్యాలను తూర్పారబడుతూ ఖమ్మం వరంగల్ ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసిన మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన మిత్ర బృందం మంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులను ఈ రోజు మీరందరూ గమనించవలసింది, మీరందరూ చూడవలసింది, రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి కలిగినప్పటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ నిజాం నుంచి ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం చేసి సాధించుకున్న రోజు నుంచి తొలిదశ తెలంగాణ ఉద్యమమే కాదు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వీటన్నిటికంటే 1965లోనే లోక్సభకు ఈ రోజు నేను వెంకన్న ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ 17వ లోక్సభ, పెద్దలు రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు 3వ. ఇక తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇస్తుందన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైందని చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. పాత కొత్త నాయకుల కలయికతో కేసీఆర్ను ఎదుర్కొంటామని అన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలోనే సామాజిక న్యాయం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువతని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత తెలియజెప్పిన మహానుభావుడు. తెలంగాణ వచ్చిందంటే ఆయన ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు అన్ని విషయాలు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి 4 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి ఈ తెలంగాణ విముక్తి కోసం 5 లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చి మనం ఎత్తి మీద పెట్టి బంగారు తెలంగాణ పేరు మీద ఇవాళ రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం మనం. ఈ రోజు కేసీఆర్ ఒక కొడుకు ఒక మాట మాట్లాడి నిన్న ఒక మీటింగ్ లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని 3వసారి ముఖ్యమంత్రి చేయమంటుండు. కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక 32 మంది బిల్డింగ్ల మీదకి వెళ్ళి చనిపోయినప్పుడు ఆ సంస్థలో ఎవరికి పేపర్ దిద్దే సంస్థ? మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో 30 లక్షల మంది జీవితాలని నాశనం చేసింది ఎవరు? ఇవాళ ఈ రోజు రైతులు ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. మనసున్న మహారాజు ఎవరైతే. టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసిన అనంతరం పొంగులేటి జూపల్లి చేరికలపై క్లారిటీ ఇచ్చారు. జాయిన్ అంటూ అయితే ఢిల్లీలో కామని ఖమ్మం వేదికగానే జాయిన్ అవుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉద్యమకారులతో రాజకీయ విశ్లేషకులతో చర్చించామన్నారు. 4 నెలలుగా జూపల్లితో కలిసి తెలంగాణలో పర్యటించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, అమరవీరులు, ఉద్యమకారుల ఆశయాలు నీరుగార్చారని చెప్పారు. అనేక చర్చల అనంతరం ఓ కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ఆలోచనలకు అనుగుణంగానే సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. నిర్ణయాన్ని అతి త్వరలోనే వెల్లడిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మరో 2-3 రోజుల్లో మా నిర్ణయం వెల్లడిస్తామని కూడా పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో గతంలో మేమున్న పార్టీ నుంచి బయటకు వచ్చామో దానికి కారణాలేంటి అనేది అనేక వేదికల మీద మేము మాట్లాడటం జరిగింది. జూపల్లి గారు కూడా 4 నెలల నుంచి నేను జూపల్లి గారు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇద్దరం కలిసి తిరిగి ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ బిడ్డల కలల కన్నారో
ఆ కళలో గడిచిన 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చి పూర్తయినప్పటికీ ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కన్న కళలు కళల్లాగానే మిగిలిపోయావన్నది నిజం. కాబట్టి ఆ కళల్ని నెరవేర్చే దాంట్లో భాగంగా మేమందరం కూడా ఏకమవుతున్నాం అని అనేక వేదికల మీద చెప్పాం. దాంట్లో భాగంగా ఇంతకు ముందే జూపల్లి గారి ఇంటికి వెళ్లి అక్కడ నుంచి కాంగ్రెస్ టీము మా ఇంటికి కూడా రావటం జరిగింది. సుమారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో గతంలో మేమున్న పార్టీ నుంచి బయటకు వచ్చామో సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ప్రజలలో ఏమి జరుగుతుంది, ప్రజల ఆలోచనలకి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకోవాలని గతంలో మేము చెప్పాం, తీసుకుంటున్నాము అని. అదే రకంగా ఈ గడిచిన 6 నెలలలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వివిధ మతాలు కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా పోయిందన్నారు జూపల్లి కృష్ణారావు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్ దగా చేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇచ్చారని, రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టించారని జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పోటీ చేయడం బీఆర్ఎస్ వ్యతిరేకంగా, కానీ ఆలస్యం కావడం కాదంటే లక్ష్యం నెరవేరాలి. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. దానికోసమే పొంగులేటి గారి ప్రయత్నం అన్నా మా ప్రయత్నం అన్నా అందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకోసం ఆలోచన తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలనో మీ మనోభావాలను దెబ్బతీయాలనో అనేది కాదు. కాబట్టి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది కాబట్టి 100% తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒకటైతా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ ద్రోహులు రకరకాల ఇలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని 100% పొందబెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ సంఘటితమవుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ మీడియా ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి, అన్ని వర్గాల ప్రజలు, అది రైతాంగమైన, మహిళా సోదరిమణులైనా, విద్యార్థులైనా, నిరుద్యోగ యువకులైనా, కార్మికులైనా, కర్షకులైనా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు భగవంతుడు ప్రతి ఒక్కరికి మేధాశక్తి ఇచ్చిన, ఆలోచన శక్తిని ఇచ్చి చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, కానీ బేరీజ్ వేసుకోవాలా. వీళ్ళ మాటల్లో ఎంత నీతి ఉందంటే నేతి బీరకాయల నెయ్యినంత నీతి ఉంది. ఇలా కేసీఆర్ మాటలు మాట్లాడి చూస్తూ ఉంటే గొప్పగా మాటలు మాట్లాడడం, గొప్పగా పద్యాలు చదవడం, గొప్ప కవితలు చెప్పడం గొప్ప కాదు. నిజాయితీ ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలా. ఇది బేరీజ్ వేసుకుని ఈ ప్రజానికాన్ని మొత్తం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రెండు చేతులు జోడించి నేను ప్రార్థిస్తా ఉన్నా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పరిపాలించే నైతికత కోల్పోయింది కాబట్టి మీరందరూ కూడా ఏ పద్ధతి